హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సికి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. స్కోర్తో పాటు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మధ్యన చేసే తప్పులు కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా వీటిని ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్కులు అయితే సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయండి. మీ యొక్క మార్క్స్, మీ యొక్క స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా టెస్ట్ అయితే మొదలు పెడదాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ అలాగే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో భారతదేశంలో మొదటి పోలీస్ డ్రోన్ యూనిట్ను ఏ నగరంలో ప్రారంభించారు? అభ్యర్థులందరూ కూడా గమనించండి. మీరు తప్పనిసరిగా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఎందుకంటే మీకు ఆన్సర్లు అయితే తెలిసే ఉంటాయి, ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు. కాబట్టి ఆన్సర్లు అయితే కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రో ప్రారంభించిన రాష్ట్రం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో అంతర్జాతీయ అహింసా దినోత్సవంను ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఇటీవల ఆస్కార్ అవార్డు దక్కించుకున్న భారతీయ డాక్యుమెంటరీ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ది ఎలిఫెంట్ విసర్పస్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో G20 సమ్మిట్ 2023కి ఆతిథ్యం ఇస్తున్న దేశం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, నాగాలాండ్. అభ్యర్థులు గమనించండి. ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క గూగుల్ క్రోమ్లో competitivesupport.in అనే మన ఛానల్ యొక్క పేరుని టైప్ చేసి ఈ విధంగా అయితే టైప్ చేయండి. కాంపిటేటివ్ సపోర్ట్ అని మన ఛానల్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది కాంపిటేటివ్ సపోర్ట్ హోమ్ అనేసి. దీని మీద క్లిక్ చేస్తే మీకు మన వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లో మీకు ఏపీఎస్సి గ్రూప్స్ సంబంధించి, డిఎస్సి అలాగే టెట్కి సంబంధించి మనకి ఇక్కడ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు మెనూలో లేటెస్ట్ గ్రాండ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు టెస్ట్ అయితే రాయొచ్చు. ఓకేనా, చూడొచ్చు. ఏపీ డిఎస్సికి సంబంధించి రోల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి టెస్ట్లు అయితే లోడ్ కావడం జరుగుతుంది. ఓకేనా, అభ్యర్థులందరూ కూడా ఈ విధంగా అయితే టెస్ట్ రాయొచ్చు. మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క ఓన్ నాలెడ్జ్ని ఉపయోగించి టెస్ట్ అయితే రాసుకోండి. ఓకే, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో కొంకణి సాహిత్యానికి ఇటీవల జ్ఞానపీఠ అవార్డు అందుకున్న రచయిత? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, దామోదర్ మోజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఇటీవల ఇండియాలో నిషేధింపబడిన రాజకీయ సంస్థ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఏది?
రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో స్వతంత్ర భారతదేశం మొదటి హోంమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. అభ్యర్థులందరూ కూడా గమనించండి. వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ వంతు స్వయంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. తప్పనిసరిగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అభ్యర్థులందరూ కూడా మనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ప్రపంచ పర్యావరణ దినముగా ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి జూన్ 5. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే. ఈ క్రింది వాణిలో హీమోగ్లోబిన్లో ఉన్న లోహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐరన్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో అముక్త మాల్య దశకి గల మరో పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విష్ణు చిత్తీయం. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించిన సమయంలో వైస్రాయ్ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ ఇర్విన్. ఈ ఏపీడిఎస్సికి సంబంధించి చాలా గ్రాండ్ టెస్ట్లు అయితే మన ఛానల్లో కండక్ట్ చేయడం జరిగింది. దగ్గర 7 గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం. ఎవరైనా అభ్యర్థులు రాయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అవి కూడా వెళ్ళి రాయండి. పోస్ట్ పోన్ కాకముందు అయితే ఆ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి ఆ టెస్ట్లు అయితే రాయండి. టెస్ట్ లింకులు అనేవి ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో లెర్నింగ్ టుడే అనే శీర్షిక నివేదికను అందజేసిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాల్కమ్ ది ఆది శేషయ్య కమిటీ. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఎన్సిటిఏ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్, క్రింది వాణిలో ఆర్థిక సంబంధమైన రిజిస్టర్ కానిది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి క్యుములేటివ్ రిజిస్టర్ లెజర్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో అవయవాలు కండరాలు బెగదీసుకొని ఉండటం వలన అవయవాలు కదల్చలేని స్థితిని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రెజిడిటీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రారంభించిన రాష్ట్రం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఆర్టీఐ యాక్ట్ 2009 అమలుకు గాను కేంద్ర రాష్ట్రాల వాటాల నిష్పత్తి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 65:35. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ యందు సభ్యుల సంఖ్య? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1+4. ఒక చైర్మన్ మరియు 4 సభ్యులు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఎన్సిఎఫ్ 2005 ఏర్పాటుకు కారణమైన మరో వైజ్ఞానిక వాదం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞాన నిర్మాణాత్మక వాదం. నెక్స్ట్, క్రింది వాణిలో ఉసమయోజనంకి సంబంధించి సరికానిది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మభావన సరిగా పొంది ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో కుంటనాన్ని ఎదుర్కోవడానికి మనం చేయకూడదనేది ఏది?
రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, చేతకాని పనికి అంగీకారం తెలపడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒక పిల్లవాడికి జామ పండు తినాలని ఉంది, చెట్టు ఎక్కితే కింద పడతానని భయం. ఇది ఏ రకమైన సంఘర్షణ? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, క్లెఫర్ట్ బీట్స్. నెక్స్ట్, క్రింది వాణిలో ఇతివృత్త గ్రాహ్మక నికషకు సంబంధించిన సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, దీనిలో చిత్రాలు ఉన్న కార్డులు 31 ఉంటాయి. నెక్స్ట్, క్రింది వాటిలో అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడంను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, సైకోస్థీనియా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అప్రక్షేపక విషయ నిష్ట పరీక్ష ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, పరిశీలన పద్ధతి. అభ్యర్థులందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సన్నిహితం ఏకాంతం ఉండే దశ? ఆన్సర్ ఆప్షన్ డి, పూర్వ వయోజన దశ. నెక్స్ట్, క్రింది వాటిలో పదే పదే పుట్టింటికి వెళ్ళే నూతన వధువు, ఇది ఏ రక్షణ తంత్రానికి ఉదాహరణగా చెప్పవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రతిగమనం. నెక్స్ట్, క్రింది వాటిలో మనోలైంగిక వికాస సిద్ధాంతం ప్రకారం పాయువు కామోద్దీపన కేంద్రంగా ఉండే దశ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆసన దశ. నెక్స్ట్, క్రింది వాటిలో అచిత్తు ఐడికి సంబంధించినది సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇది గౌణ ప్రక్రియ చింతనం ద్వారా పనిచేస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో రూప ఉపగమ సిద్ధాంతమును వివరించిన షెల్టన్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ బి, అమెరికా. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో రాడ్కే పిల్లల పరిశీలన ప్రకారం తల్లిదండ్రుల అధికారుల ధోరణి వలన పిల్లల్లో పెరిగే ప్రవర్తన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆధారపడి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఫైట్ ఆర్ ఫ్లైట్గా పిలువబడే హార్మోన్ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఎడ్రినలిన్. వ్యక్తి ఉద్వేగాలపై ఎడ్రినలిన్ ఎక్కువగా పనిచేస్తుంది. నెక్స్ట్, క్రింది వాణిలో పీటర్ శాండీఫర్డ్ ప్రకారం ఆర్జిత ప్రతిస్పందనలుగా పిలువబడేవి ఇవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, అలవాట్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో స్మృతి నాశనం అనేది మానసిక ఆఘాతం వల్ల జరిగితే అది ఏ విస్మృతి? అభ్యర్థులందరూ గమనించండి. వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ వంతు సాయంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, అపసామాన్య విస్మృతి. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో గుర్వాజ్ఞ పదం విడదీయగా ఏర్పడే సంధి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, యనాదేశ సంధి.
నెక్స్ట్ క్రింది వాణిలో రాయిపోలు సుబ్బారావు రచించిన కావ్యం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాశీఖండం. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో అతిథి మర్యాద పాఠం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ బి సంస్కృతి సాంప్రదాయాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో గోపాల్ చెట్టు ఎక్కగలడు ఏ రకమైన వాక్యం. ఆన్సర్ ఆప్షన్ సి సామర్థ్యార్థకం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో వేద శాఖలు వెలిసేనిచ్చట ఆది కావ్యం బలరేనిచ్చట గేయంలోని అలంకారం ఏది. ఆన్సర్ ఆప్షన్ బి అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఆవశ్యం పదానికి అర్థాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి తప్పకుండా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో నారీ పదానికి పర్యాయ పదాలు. అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వెలది ఆపులతి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో మూడు కన్నుల పదంలో ఉన్న సమాసం ఏది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్విగు సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో కజ్జం పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి కార్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఒక్కొక్క అనే పదంలో సంధి. ఆన్సర్ ఆప్షన్ డి ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో పట్టుగొమ్మ అనే జాతీయాన్ని ఈ అర్థంలో వాడుతారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆధారమైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో వాసి అనే పదానికి నానార్థాలు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కీర్తి భేదము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రంజాన్ మాసంలో ముస్లింలు చేసే ప్రత్యేక నమాజ్ను ఎలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ బి తరావీహ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో మూర్ఖుడు అనే పదానికి ఉత్పత్తి ఏది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మొహమును బొందువాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో బ్రతుకు తెరువు పాము కాటు పదాలలో సమాసాలను గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చతుర్థి తత్పురుష పంచమి తత్పురుష సమాసాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథను రాసిన వారు ఎవరు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మామిడిపూడి వెంకటరంగయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సృజనాత్మక అనేది భాష యొక్క ఏ విస్తృత ప్రయోజనం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉద్దీపన ప్రయోజనం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మార్క్స్ ముల్లర్. అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా కామెంట్ చేయాలి ఆన్సర్. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అభ్యర్థులందరూ కూడా దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వంతు సాయంగా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అపభ్రంశ ప్రాకృతం నుండి ఏర్పడ్డ భాష ఏది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజరాతీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో తెలుగు అధికార భాష సంఘం మొదటి అధ్యక్షులు. ఆన్సర్ ఆప్షన్ ఏ వావిల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఇతరులకు స్పష్టంగా వినబడేటట్లు చదవగలగడం. ఆన్సర్ ఆప్షన్ బి
ప్రకాశపట్టణం. నెక్స్ట్ ఈ పద్ధతిని ఆంగ్లంలో ఫంక్షనల్ గ్రామర్ అంటారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా రూపొందించడానికి ఉండవలసిన విద్యా సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ బి ప్రశంస. ఎవరైనా అభ్యర్థులు ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఓన్ నాలెడ్జ్తో ఉపయోగించి రాయాలనుకున్నట్లయితే గూగుల్లో కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి మన ఛానల్ని టైప్ చేయండి. మీకు అక్కడ ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో మీకు ఈ టెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదే కాదు, గ్రూప్స్ సంబంధించి అలాగే మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి డిఎస్సి కానివ్వండి, టెట్ కానివ్వండి, ఇలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి చాలా గ్రాండెస్లు అయితే ఫ్రీగా లభించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఉపయోగించుకోండి ఛాన్స్ని. ఈ టెస్ట్ కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. ఓకేనా, మీకు అక్కడ సపరేట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో భాషా అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి బట్టి పట్టించడం. నెక్స్ట్ గివ్ ది ఫాలోవర్స్ టు డాష్ కమ్స్ టు ది డోర్. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హూ ఎవర్. నెక్స్ట్ క్వశ్చన్. I wandered the forest with my dog besides dash. Answer option C May. Next question. I dash English for 5 years. Answer option C have been studying. Next. May I use your pen please? This sentence is which type? This sentence which type? Answer option C imperative sentence. Next question. He has joined a dash 3 years course. Choose the correct article. Answer option A article. Next. Many people are blind dash their own drawbacks. Choose the correct preposition. Choose the correct preposition. Answer option D 2. 2 is the correct answer. Next question. If a foolish friend is more dangerous than wise enemy, choose the correct meaning for the given sentence. Right answer option C and D. A wise enemy is not so dangerous as a foolish friend. Next. Sampurna said, I shall be coming soon. Choose the correct indirect speech. Right answer option D and D. Right answer option D. Unless you work hard, you dash get good marks. Choose the correct verb. Right answer option B will not. Next question. Aruna has cut the vegetables just now. Choose the correct passive voice. Answer option D. Next one. The warrior fought with great courage. The underlined part is dash. Answer option C adverb plus. Next one. One who does not believe in God called. Answer option C. Next one. Choose the correct synonym of the word barbarous. Answer option B rude.
rude. Next question, my mother give pick and choose option to me always. Correct meaning of the binomial. Answer option C, I, large choice. Next, you may go now. Underlined may refers to. Answer option A, possibility. Next question, you muster up your confidence, then you will get job. Meaning of the underlined idiom. Answer option C, gain confidence. Next question, which of the following lays stress on the use of the mother tongue as a medium of learning? Answer option B, NCF 2005. Next, the ability to understand the language of teachers and instruction is. Right answer option B, listening. Next question, which of the following is not true about TLM using in our classroom? Answer option C, to create the monotony. Next, who said any material which hasn't been specifically produced for the purpose of language teaching are called authentic materials? Answer option C. Next question, which method is said the way of learning is a language through a detailed study of its grammar? Answer option D, grammar translation method. Next question, which hypothesis explain the relation between acquisition and learning? Answer option A, monitor hypothesis. Next question, in a summative assignment, how many marks given for creative expression? Answer option C, 20 marks. Next question, student works are complete in a field is called? Answer option C, portfolio. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 14 సెంటీమీటర్లు, దాని చుట్టుకొలత 96 సెంటీమీటర్లు అయిన దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 34 సెంటీమీటర్లు. ఇవండి క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఓకేనా? ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మిగతా క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అయితే వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ వంతు సాయంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే పార్ట్ 2 వీడియో మీకు వస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని గ్రాండ్ టెస్ట్లు అనేవి ఏవైతే కావాలో వాటిని కింద కామెంట్ చేయండి, వాటిని కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.